వైదిక ప్రపంచ పెద్దలకు, సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అభివందనలు, శుభాకాంక్షలు. వైదిక్ ఛానల్కి స్వాగతం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆవిర్భవించిన వైదిక్ ఛానల్ వరలక్ష్మి వ్రతం రోజున ఆరంభమై తొలుత వరలక్ష్మి వైభవంతో మీ ముందుకొచ్చింది. మున్ముందు అనేక వైదిక, ధార్మిక, ఆధ్యాత్మిక, సాహిత్య, సంగీత, సారస్వత కార్యక్రమాలతో వైదిక్ ఛానల్ మిమ్మల్ని అలరించనుంది. వైదిక ధర్మమే మనకు రక్ష అనే సిద్ధాంతంతో మన వైదిక్ ఛానల్ పయనిస్తుంది. సమాజాన్ని ధర్మ మార్గంలో పయనింపచేయడానికి ఎందరో ప్రముఖులు ఎన్నో దివ్యమైన సందేశాలను ఇస్తారు. ప్రతి ఒక్కటిని ఆస్వాదించండి. ఈ వైదిక్ ఛానల్ మీది, మాది, మనందరిది. కాబట్టి వైదిక్ ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైదిక్ ఛానల్ని విజయవంతం చేయడంలో మీరు భాగస్వాములు కండి. కృతజ్ఞతలు, ధన్యవాదాలతో మీ కృష్ణ. దాయాదుల పోరు ఇళ్లల్లో ఎంతో ప్రమాదకరం. ఆనాటి భారతం నుంచి నేటి వరకు ఈ దాయాదుల పోరు అన్ని కుటుంబాలలో ఎంతగా చిచ్చు పెడుతున్నదో వివరించారు సీనియర్ జర్నలిస్ట్ బండారు రాంప్రసాద్ గారు. భారతంలోని ఒక ఘట్టంలో చిలుక ఉదంతం ద్వారా దాయాదుల పోరును రాంప్రసాద్ గారు వైదిక్ ఛానల్ వీక్షకులకు అందించారు. ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం. ధర్మ సందేహాలకి ఇవాళ దయాదుల పోరు ఎందువల్ల వస్తుంది అనే అంశంపై ఒక చిన్న ఉపోద్ఘాతం. ఎక్కడ చూసినా దయాదుల పోరు అని అంటారు. అంటే ఒకే గర్భంలో పుట్టిన 5 సోదరులను తల్లి ఎంత ప్రేమగా చూసినా 5 అన్నదమ్ముల్లో మాత్రం సఖ్యత ఉండదు. ఎవరు అభివృద్ధిలోకి వచ్చినా ఇంకోరు ఓర్వని స్థితిలో సమాజం ఉంటుంది. దీనిపై అలనాటి మహాభారతం నుంచి నేటి కలియుగ భారతంలో కూడా దయాదుల పోరు మనకు ఏ ఇంట్లో చూసినా కనబడుతుంది. సఖ్యత అనే పదానికి తిలోదకాలిచ్చే ఈ దయాదుల పగ గురించి కొంచెం తెలుసుకుందాం. నిజానికి కౌరవ వంశం కుప్పకూలిపోవడానికి ఈ పగా ప్రతీకారాలే కాకుండా ఓర్వలేని గుణం ఒకటైతే మందు, మగువ, మణి అని ఈ కాలంలో చెప్పుకునే దురలవాట్లన్నీ దుర్యోధనకి ఉండేవి. అంటే రాజ్యకాంక్షతో పాటు పరస్త్రీ వ్యామోహం, దానికి తోడు విపరీతమైన తాగుడుకు బానిసవడం వల్ల దుర్యోధను తానొక్కడే చచ్చడం కాకుండా చావడమే కాకుండా మొత్తం కౌరవ వంశాన్నే సమూలంగా నాశనం కావడానికి కారకుడయ్యాడు. పరస్త్రీ వ్యామోహం నిజానికి చెప్పాలంటే ద్రౌపదిని చూసినప్పటి నుంచి తనకు కోరిక కలిగి ఆమె అవమానం గురి చేసిందనే ఒక సాకుతో నిండు సభలో ఆమెను అవమానపరిచినప్పటికీ చాలా ప్రయత్నంగా కౌరవ పాండవుల యుద్ధం జరగకుండా అన్ని విధాలా ప్రయత్నం చేసింది. కానీ మూర్ఖుడైన దుర్యోధనుడు తన దయాదులైన 5 పాండవులను తుదముట్టించి తనకు తిరుగులేని విధంగా మొత్తం కౌరవ రాజ్యంగా చేద్దామనే తపన ఉండడం వల్ల రాజ్యకాంక్షకి, స్త్రీ వ్యామోహానికి, ఆర్థికపరమైన వ్యవహారాలకి అన్నిటికీ దూరమై చివరికి ఒక దుర్బలమైన స్థితిలో చావు కొని తెచ్చుకున్నాడు. దీనిపై భీష్మాచార్యుణ్ణి ఈ దయాదుల పోరు గురించి చాలా ధర్మ సందేహాలను పాండవరాజు ధర్మజుడు భీష్మాచార్యులు గారిని అడిగారు. ధర్మనందన, ఎన్నో శాస్త్రాల ఉపోసన పట్టిన మీరు ఈ దయాదుల గురించి ప్రశ్నించడం ఒక అందుకు మీలో అంతర్మదనం ప్రారంభమైనట్టే. అయినా నీ తోబుట్టులను చాలా ప్రేమగా చూసుకుంటున్నావు కాబట్టి
నీలో రాజ్యాకాంక్ష కూడా లేదు కాబట్టి నీకెందుకు వచ్చింది ఈ ధర్మ సందేహం అడిగాడు. అడిగితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని అందరము కలిసి అన్నదమ్ముల్లా ఉంటే ఎంత బాగుండేదో, కానీ దుర్యోధనుడి చెడుబుద్ధి వల్ల, నా జూదం అనే వ్యసనం వల్ల మొత్తం మహాభారతం పర్వంలోనే ఒక అప్రతిష్ట పాలు జరిగింది భీష్మాచార్యులు గారు అన్న ఆయన సందేహాన్ని భీష్ముడు తన శైలిలో ఇలా చెప్పుకొచ్చాడు. ఏమిటంటే, ఒక రాజ్యంలో ఒక రాజు అద్భుతమైన పరిపాలన చేస్తూ పక్షి ప్రేమికుడిగా రామచిలకను పెంచుకున్నాడు. అది ఇంటికి రాగానే ముద్దు ముద్దు మాటలతో చెప్పడం ఆయనకు వినలేని ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేది. అలాంటి రాజు వేటకు వెళ్ళి వచ్చినప్పటికీ, లేదా రాజ్యంలో వ్యవహారాలు చక్కదిద్దినప్పటికీ ఒక్కసారి ఆ చిలుక పలకను వినంది నిద్రపోయేవాడు కాదు. రాజా, మీరు అలసిపోయారు, మంచినీళ్ళు తాగండి అని ప్రేమగా ఆ చిలుక చెప్పడంతో అది ఎంతో ఆనందపడిపోయి ఆ చిలుక పట్ల అతి ప్రేమను పెంచుకున్నాడు. కొన్నాళ్ళకి ఆ చిలుకకు మళ్ళీ మరో బుజ్జి చిలుక జన్మించింది. ఆ చిన్న చిలుకను కూడా రాజు ప్రేమగా చూసుకునేవాడు. అక్కడ ఇక్కడ ఆహారం తీసుకొచ్చి ఆ చిన్న చిలుకకు పెడుతుంటే ఆనందంగా, ఎంతో ఆత్మీయంగా ఆ రెండు చిలుకలను చూసుకునేవాడు. ఆ రాజుగారి అబ్బాయి తన పట్ల కంటే కూడా ఈ చిలుకల పట్ల రాజుగారు చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేకపోయాడు. ఒకరోజు రాజుగారు లేని సమయంలో ఆ చిలుక బయటకు వెళ్ళిన సమయంలో ఆ చిన్న చిలుకను చిన్నరాజు నులిమి చంపేస్తాడు. వెంటనే చిలుక వచ్చిన తర్వాత నిర్జీవంగా పడి ఉన్న తన బుజ్జి చిలుకను చూసి విపరీతంగా ఏడుస్తుంది. అయ్యో, ఎందుకింత దారుణానికి ఒడిగట్టావు చిన్నరాజు గారు అంటే, అవును, మా నాన్నగారు నా పట్ల కాకుండా మీ పట్ల చూస్తున్న ఈ ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే చంపేశాను అని చెప్తాడు. ఇంకా అదే కోపం మీద, నువ్వు ఈ లోకాన్ని చూడడానికి కూడా తగవు, నీలో ఈర్ష్యాద్వేషాలు ఇంతగా ఉన్నాయా అని తన పదునైన ముక్కుతో చిన్న రాజుగారి కళ్ళను పొడి చేస్తుంది. వెంటనే అందుడైపోయిన రాజుగారు నాన్నగారికి బోరుమంటూ విలపించుకుంటూ చెప్పాడు. వెంటనే చిలుకను తన ఆస్థానంలో పిలిపించి, ఎంత పని చేశావు చిలుక, నా కొడుకు ప్రపంచాన్ని చూడకుండా అందుని చేసేశావు అని రోధిస్తాడు. నేనేం చేశానండి, నా అల్లారు ముద్దైన నా బిడ్డను చంపేసిన ఇంకా నేను చూస్తూ ఊరుకోనా, అయినా మీకెంత పుత్రవాత్సల్యం ఉంటుందో నాకు అంతే ఉంటుంది కదా అని చిలుక కన్నీటి ధారలతో, రాజా, ఇక నాకు మీ ఆస్థానం నుంచి సెలవిప్పించండి, అడవిలో స్వేచ్ఛాజీవిగా బతుకుతాను అంటుంది. ఎందుకు, అయిందేదో అయింది, నా కొడుకు అందుడయ్యాడు, నీ బుజ్జి చిలుక చనిపోయింది, మనం మన స్నేహాన్ని ఎందుకు వదిలిపెట్టాలి, నీ తీయటి మాటలతో నన్ను అలాగే ఆనందపరచు అని రాజుగారు అంటారు. దానికి చిలక ససేమిరా అంటుంది, రాజుగారు, మీరు ఎంత మంచి మాటలు చెప్పినా కూడా నేను వినే స్థితిలో లేను, ఎందుకంటే నాపై మీలో విపరీతమైన కోపం రగిలిపోతుంది. ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే ఏ క్షణాన్నైనా నేను నీ చేతిలోకి చిక్కితే నన్ను చంపేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీ కొడుక్కి అందును చేశాడనే కోపం నీలో రగిలిపోతుంది. ఎలాగూ పోయిన బిడ్డ రాడు, కానీ నీ చేతిలో చావడం మాత్రం నాకు ఇష్టం లేదండి. అట్లా ఎందుకు అనుకుంటున్నాను, నేను ఇన్ని రోజుల నుంచి నిన్ను ఇంత ప్రేమగా చూశాను కదా, మళ్ళీ ఆ ప్రేమను పంచే
ఆలోచన నాకు ఉంటున్నప్పుడు నా ఆలోచనలో లేనిపోని కల్పిస్తున్నామని రాజుగారు అంటారు. దానికి ఒక 5 ఉదాహరణలు చెప్తుంది. ప్రతి మనిషి ఆవేశంలో అనర్థం చేసుకునే పనుల వల్ల కోప తాపాలు ఆపుకోలేకుండా కడుపులో పెట్టుకుని ఉంటాడు. సమయం వచ్చినప్పుడు ఆ కోపతాపాలను ఖచ్చితంగా వ్యక్తపరుస్తాడు. అది దయాదులైనా ఆత్మీయులైనా ఎవరైనా ఆ కోపం పగ అనే ప్రతీకారాలు అనేది రగిలిపోతుంటాయి. ఏదో చిన్న సాగు చూపించేసి ఆ ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను నా ఆత్మరక్షణ కోసమైనా మీ దగ్గర ఉండడం తగదు అయ్యా. మీ కొడుకును అందుని చేసిన అనే కోపం మీలో రగిలిపోతుంది మీ కడుపులో. కాబట్టి నీ దగ్గర ఉండడం శ్రేయస్కరం కాదు. కాబట్టి నేను స్వేచ్ఛా ప్రపంచంలోకి ఎగిరిపోతున్నానని చిలుక ఎగిరిపోతుంది. ఈ విషయాన్ని ధర్మజుడు భీష్మాచార్యుల వల్ల తెలుసుకొని నిజమే జీవితంలో దయాదుల పోరు కడుపులో పెట్టుకొని ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దయాదులతో వ్యవహరించాలనేది లోక సత్యంగా ఉంది. ఎంత మంచి మాటలు చెప్పినా కూడా దయాదుని నమ్మొద్దు అనేది భీష్మాచార్యుడు ధర్మరాజుకు వివరించిన విషయం. నమస్కారం.